నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజి గారు. సార్ ఇప్పుడు మాచర్ల ఘటనలో ఈ తొరక కిషోర్‌ని అరెస్ట్ చేయడం జరిగింది సార్. అవునండి. దానిపైన బుద్ధా వెంకన్న గారు ట్వీట్ చేస్తూ ఇలాంటి వ్యక్తిని ఎన్‌కౌంటర్ చేస్తే తప్పేంటని చెప్పేసి ఆయన ట్వీట్ చేయడం జరిగింది. అంటే అంత పెయిన్ అనుభవించారు హ్మ్. ఆ రోజు. ఆ నైట్ ఆ క్షణంలో చూడండి ఆల్‌మోస్ట్ బోండా అదే. ఉమ్మ కావచ్చు లేతే ఇద్దరి మధ్య జరిగిన అటాకు మర్చిపోలేని సంఘటన అది. కర్మఫలం ఎవరైనా అనుభవించాల్సిందేనండి. సో, అది కొంచెం డిలే అవ్వచ్చు, లేట్ అవ్వచ్చు గానీ, చేసిన దాని ఫలితం అనేటువంటిది ఎవరైనా ఎప్పుడైనా అనుభవించాల్సిందే. ఇతను చేసినటువంటి దారుణం మరీ దారుణమైనటువంటి విషయం. అధికార మదంతోటి చూసుకొని ఎలాంటి ఉచ్చం, నీచం లేకుండా ప్రవర్తించాడనేటువంటిది మనం చూసాం. చూసినప్పుడు ఆ చేసిన దానికి ఫలితం ఇవాళ అనుభవిస్తున్నారని చెప్పేసి మనం అనుకోవాలండి. ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గం అనేటువంటిది ఎలాంటి సెన్సిటివ్ ఇదనేటువంటిది మీకు తెలుసు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మిగతా నియోజకవర్గాల కంటే ప్రత్యేకంగా ఉంటాయనేటువంటిది నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మొన్న మనం ఎలక్షన్‌లో ఎలా జరిగిందనేటువంటిది చూసాం. అవును. చూసినప్పుడు ఏంటంటే గతంలో కూడా మనం చాలా సార్లు అనుకున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి మనసెరిగి, జగన్మోహన్ రెడ్డి గారిని మెప్పించాలి అంటే ప్రత్యర్థుల్ని బూతులన్నా తిట్టాలి, లేకపోతే ప్రత్యర్థుల మీద దాడన్నా చేయాలి. గత 5 సంవత్సరాలుగా మనం చూసినటువంటి ఆనవాయితీ. కాబట్టి ఎంతోమంది రౌడీ షీటర్లు, ఎంతోమంది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అందరూ గూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వైఎస్ఆర్‌సీపీ ఉన్నప్పుడు ఏంటంటే ఒక వెలుగు వెలిగారు. అలాంటి వాళ్ళల్లో ఓవర్ నైట్‌లో ఒక్క సంఘటనతో రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపబడినటువంటి వ్యక్తి. అది మంచిగా గుర్తింపబడ్డాడా, చెడుగా అనేటువంటిది పక్కన పెట్టండి. ఒక గుర్తింపు అయితే రావడంతోటి ఏంటంటే, ఆ రోజున అతని మీద కేసు నమోదు చేయకపోగా ఏదో ఒక 41 ఏ నోటీస్ ఇచ్చి వదిలేశారు. పైగా అతనికి మున్సిపల్ చైర్మన్ పదవి కూడా ఇచ్చారు. అవును. అది వైఎస్ఆర్‌సీపీ యొక్క కల్చర్‌ని, వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని మనకి క్లియర్‌గా తెలియజేస్తోంది. ఆ తరువాత అతను ఎలా రెచ్చిపోయాడు, పిన్నెల్లి సోదరులు అనేటువంటి వాళ్ళు మాచర్లని వాళ్ళ సామ్రాజ్యంగా వాళ్ళు భావించి ఎలాంటి పరిపాలన అక్కడ చేశారనేటువంటిది ఆ ప్రాంత ప్రజల్ని, పల్నాడు ప్రాంత ప్రజల్ని ఎవరిని చూసినా చెప్తారు. అయితే ఎప్పుడైతే ఎన్‌డీఏ కూటమి అధికారంలోకి వచ్చిందో, అందరికంటే ముందుగా తన భవిష్యత్తును తెలుసుకున్నటువంటి వ్యక్తి ఇతనే. చెప్తున్న దాని ప్రకారంగా ఏంటంటే రిజల్ట్ కూడా రాకముందే ఆ ప్రాంతం వదిలిపెట్టి పారిపోయాడు అనేటువంటిది చెప్తున్నటువంటి విషయం. అతని హైదరాబాద్‌లో అరెస్ట్ భవిష్యత్తు చేశారు. ఏంటనేది ఆ రోజునే అవునండి. అవును. తన భవిష్యత్తు ఏంటనేటువంటిది ఆ రోజునే అతనికి అర్థమైంది. దాంతోటి పలు ప్రాంతాల్లో తిరిగి, అటు తిరిగి, ఇటు తిరిగి మొత్తానికి నిన్న హైదరాబాద్‌లో సంజీవరెడ్డి నగర్‌లో పట్టుబడ్డాడనేటువంటిది అర్థమవుతోంది. తర్వాత ఈ విషయంలో మిగతా వాళ్ళు తప్పించుకున్నట్టుగా ఇతను తప్పించుకునే అవకాశం లేదనేటువంటిది నా భావన. ఎందుకంటే ప్రత్యక్షంగా వీడియో ఎవిడెన్స్‌తో సహా ఇతను హత్యాయత్నం చేశాడు. ఆ రోజున ఎంతలావు కర్రతోటి అటాక్ చేశాడనేటువంటిది మనం చూసాం. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా హత్యాయత్నం కేసు అనేటువంటిది దానికి సాక్ష్యాలు కూడా అక్కడ ఉన్నాయి కాబట్టి, ఇతనికి బెయిల్ రావటం అనేటువంటిది కూడా కొన్ని నెలల పాటు అసాధ్యం అనేటువంటిది నా భావన. కాబట్టి నిదానంగా అయినా చాలా మంది అనుకున్నారు ఏంటి అతన్ని ఎందుకు అలా వదిలేశారు? అతన్ని ఎందుకు పట్టుకోలేదు, పట్టించుకోలేదు అనేటువంటిది చాలా మంది విమర్శించారు. కానీ గతం నుంచి నేను చెప్తున్నట్టుగా ఏంటంటే, దేనికైనా సమయం, సందర్భం అనేటువంటిది రావాలి. చంద్రబాబు నాయుడు గారి ఆట మిగతా వాళ్ళలాగా ఏదో మొదలు పెట్టామా, ముగిచ్చామా అన్నట్టుగా ఉండదు. ఇవాళ చూడండి మనం చాలా సార్లు మాట్లాడుకున్నట్టుగా చాలా మంది ఏమనుకుంటున్నారంటే, ఎందుకు వదిలేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారని. కానీ ఈ 7 నెలల అతని నరకం ఒక్కసారి మీరు ఆలోచించండి. పెళ్ళాం బిడ్డలను వదిలేసి పొలాల మీద పారిపోయి ఎక్కడున్నాడో తెలీదు. ఫోన్‌లు స్విచ్ ఆఫ్ చేసుకొని దినదిన గండం నూరేళ్ల ఆయుష్‌లాగా ఎలా బతికారు అనేటువంటిది మనం చూస్తున్నాం. అలాగే గుడివాడలో కొడాలి నాని అనుచరుడు కూడా మొన్న ఎవరో పట్టుబడ్డారు. అతను కూడా ఏకంగా అస్సాం వెళ్ళిపోయి అక్కడ చేపల వ్యాపారం చేసుకుంటున్నాడంట. చేపలు అమ్ముకుంటున్నాడంట. ఇది చట్టం పరిధిలో లేకుండా శిక్షించడం అంటాను నేను. ప్రత్యర్థులు అనేటువంటి వాళ్ళు ఇప్పుడు ఇతను దొరికాడు. ఇతను లోపలికెళ్ళగానే ఒక నెలకో, 2 నెలలకో బయటకొచ్చేస్తాడు. బెయిల్ మీద బయటకొస్తాడు. అయిపోయింది కదా అక్కడితోటి. ఇక శిక్షలు పడటం ట్రైల్ కొన్ని సంవత్సరాలు పడుతుంది. కానీ ఆ రోజునే అరెస్ట్ చేసుంటే ఒక వారం రోజులో, 10 రోజులో, నెల రోజులో, 2 నెలల్లోనో బయటకొచ్చేవాడు.
కానీ 7 నెలలు అతను పడినటువంటి మానసిక శారీరక క్షోభ ఏదైతే ఉందో అది అతని జీవితంలో అతను అనుభవించినటువంటి అతిపెద్ద శిక్ష. ఏ పక్క నుంచి ఎవరు వస్తారో, ఏ పక్క నుంచి అటాక్ చేస్తారో, పోలీసులు ఎప్పుడు వచ్చి పట్టుకుంటారో అనేటువంటి నరకం ఏదైతే ఉందో ఆ నరకాన్ని ఇవాళ వైసీపీ అధికారంలో ఉంది కదా అని రెచ్చిపోయినటువంటి ప్రతి కార్యకర్త, వైసీపీ కార్యకర్తలందరూ కూడా అనుభవిస్తున్నారు. ఇది ఇంతటితో ఆగదండి. ఎవరినైతే వదిలేశారని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళదైనటువంటి రోజున వాళ్ళందరికీ కూడా సరైనటువంటి సమయంలో సరైనటువంటి ట్రీట్మెంట్ అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు అంజి గారు.